విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు ఒక స్పెషల్ డే అనే చెప్పాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ మరి ఇదే డేట్న అంటే ఆగస్టు 18, 2008న అతను ఇంటర్నేషనల్ డెబ్యూ చేయడం జరిగిందనమాట. అయితే అప్పటి నుంచి చూసుకుంటే అసలు మొత్తం కూడా తర్వాత జరిగిందంతా హిస్టరీ అనే చెప్పాలి. ఎందుకంటే అతను బ్యాటింగ్లో చూసుకుంటే ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. దాని తర్వాత మరి ఒక కెప్టెన్గా చూసుకుంటే టీమిండియాకి ఎన్నో విజయాలను కూడా అందించాడు. సో దాని తర్వాత టెస్ట్ క్రికెట్లో చూసుకుంటే మనకి వరల్డ్ నెంబర్ 1గా కూడా నిలబెట్టిన సిచ్యువేషన్ మనం చూసాం. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మరి మన టీమిండియాలో ఓడిపోయే సిచ్యువేషన్ కూడా దాన్ని మలిచేసి మరి గెలుపు తీరాలకి ఎలా చేరుకోవాలనేది కూడా ఇండియన్ టీంకి చేసి చూపించాడు. సో దాని తర్వాత మరి ఎన్నో అంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్ అవ్వకముందు మనల్ని చాలా దేశాల్లో సెలెక్ట్ చేసాయి. కానీ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కెప్టెన్గా అయ్యాడో అప్పటి నుంచి అసలు వాళ్ళు సెలెక్ట్ చేయడం కంటే మనం ఓవర్సీస్కి వెళ్ళి మరి మనమే సెలెక్ట్ చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అంటే దీన్ని బట్టి విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు మరి మన ఇండియన్ క్రికెట్ టీం ఎంత డామినేట్ చేసింది అనేది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో మరి ఏదైనా సరే మరి ప్రస్తుతం విరాట్ కోహ్లీ చూసుకుంటే T20కి అలాగే మరి టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. సో మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఓన్లీ ఓడిఐలు మాత్రమే ఆడుతున్నాడు. సో మరి రేపు ఆస్ట్రేలియా సిరీస్లో మరి ఆడతాడు లేదనేది సో చూద్దాం ఏం జరిగింది అనేది.